అవును, ఎస్, కరెక్టు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మనం సన్మానం చేయొచ్చు, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి దగ్గర అతను అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈ ఎన్డీఏ కూటమి కావచ్చు, మీరందరూ కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరే ఒకసారి ప్రజల కాడికి పోండి, ప్రజలే మీకు చెప్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చారు, ఏం చేశారు అనేది. మీరు ఊరికే మాట్లాడితే ఈరోజు ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా రాబోయేది మళ్ళా మన జగనన్న ప్రభుత్వమే. అందరికి కూడా, ప్రతి ఒక్క పేదవారికి కూడా మనం ఆ రోజు ఏమేమి సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నామో ప్రతి ఒక్క పథకాలను కూడా కూడా మనం వాళ్ళకి వచ్చే విధంగానే ఇంకా కూడా రాబోయే రోజులు ఇంకా కూడా కొత్త విధానాలను తీసుకొచ్చి ప్రజల పక్షాన మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్తున్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి మళ్ళా కూడా చెప్తున్నాం, మీరు పెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోని మీరు బలపరచండి, ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలందరూ కూడా మీరు చెప్పిన అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పని మేము కోరుతున్నాం. కానీ అంతేగాని అనవసరంగా మీరు లేనిపోని మాటలు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పని ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ కూడా మళ్ళా కూడా మేము చెప్తా ఉన్నాం.